విజయనగరం జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫానుపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలంతా సహకరించాలని, అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన వారికి అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. గుర్ల కేజీవీపీ విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి శివశంకర్ 1-1. శ్రీనివాస్ మనతో ఉన్నారు. అరౌండ్ 9:30, 10 o'clock ప్రస్తుతం టైం అవుతుంది. కానీ ఆయన ఇప్పటికీ కూడా ఒక బాధ్యతతో జిల్లా అధికారులను పరుగులు పెట్టిస్తూ ఆయన కూడా విధి నిర్వహణలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ డిజాస్టర్ కంట్రోల్ రూమ్ వద్ద మనం ఉన్నాం. సార్ చెప్పండి, ప్రజెంట్ పొజిషన్లో ఉంది జిల్లా వ్యాప్తంగా? ఈ మోంతా సైక్లోన్ ఏదైతే ఉందో తీరంకి దగ్గరగా వస్తుంది. హిట్ ఇన్ నియర్ టు ది అంతరారం. విజయనగరంకి చెప్పాలంటే కొంచెం దూరంగానే ఉంది. అండ్ కరెంట్లీ విండ్ అయితే మన జిల్లాకి పెద్దగా ఇంపాక్ట్ లేదు. బట్ వాట్ వీ సీజ్ ద యావరేజ్ రెయిన్ఫాల్ కొంచెం ఎక్కువగా ఉంది. అంటే ఆల్ ది రివర్స్ అన్ని ఫుల్ అయి ఉన్నాయి అండ్ పాండ్స్ కూడా అన్ని ఫుల్ అయి ఉన్నాయి. వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ఇన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ విత్ ఆల్ ప్రికాషనరీ లో లేయింగ్ ఏరియాస్ ఏమున్నాయి, ఏమన్నా వీక్ ఉన్న హౌసెస్ ఏమైనా ఉంటే వెంటనే ఇవాక్యువేట్ చేసి రీహాబిటేషన్ ఇవ్వడం, ఎనీ ఇన్సిడెంట్స్ ఏమైనా అవుతే దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం, అండ్ హెల్త్ ఏమైనా ఇబ్బంది ఉన్నా వెంటనే అటెండ్ అవ్వడం. హాస్టల్స్ ఎలా ఉన్నాయి, కాలేజెస్, అదే స్కూల్స్ ప్రెమిసెస్ రీహాబిటేషన్స్ అన్నీ మా ఆఫీసర్స్ అందరూ మానిటరింగ్లో ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఎవ్రీ 3 hours ఒకసారి స్టేటస్ కాల్ తీసుకొని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే రికార్డ్ చేయించడం. అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్లో వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా ఇక్కడ అధికారుల దగ్గర నుండి మానిటర్ చేస్తున్నారు. సో యాజ్ పర్ విజయనగరం అండ్ శ్రీకాకుళం అండ్ మన్యం, ఇట్స్ ఆల్ ఫైన్. వీఆర్ క్లోజ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది కలెక్టర్స్. అండ్ ఈరోజు నైట్ ఒక 3 hours వరకు మనకి సైక్లోన్ క్రాస్ అయిపోతే, ఏదైతే విండ్ క్రాస్ అవుతే దెన్ బట్ అదర్వైజ్ వీఆర్ ఆల్. బట్ వాట్ ఐ రిక్వెస్ట్ ఈస్, అందరూ కూడా ఎవరు కూడా ఇల్లు దాటకండి. ఈరోజు రేపు కొంచెం రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో అందరూ కూడా మ్యాక్సిమం ఇళ్ళల్లో ఉంటే కొంచెం అంతా సేఫ్ అనేది తెలియజేసుకుంటున్నాం. సార్, రేపు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది. సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ముఖ్యంగా తీర ప్రాంతంలో మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? సో ఆల్రెడీ మార్నింగ్ కూడా మేము వెళ్ళాము. కోస్టల్ బెల్ట్లో ఏవైతే ఉన్నాయో ఆల్ ఆఫీసర్స్ని సచివాలయం నుంచి మండల్ లెవెల్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మానిటరింగ్ వ్యవస్థ అయితే కంప్లీట్గా ఉంది. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని అన్నీ కూడా ప్రికాషనరీ యాక్టివిటీస్ తీసుకున్నాం. అలాగే ఇంకేమైనా కేసెస్ ఉన్నాయన్నా కూడా దాన్ని కూడా ప్రిడిక్ట్ చేసి దాన్ని కూడా ఎలా అయినా దానికి కావాల్సిన బ్యాకప్ ప్లాన్ ఏంటని కూడా కార్యాచరణ చేయడం జరిగింది. ముఖ్యంగా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా ట్యాంక్స్ ఏమైనా అవుతే ఇరిగేషన్ టీం కూడా అలర్ట్గా ఉంది. రోడ్స్ ఏమైనా బ్లాకేజ్ అవుతే R&B టీం రెడీగా ఉంది. ఎలక్ట్రికల్ పోల్స్ ఏమైనా అవుతే ఎలక్ట్రికల్ టీం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి క్రెయిన్ సిస్టమ్ కానీ, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి పోల్స్, కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ పోల్స్ కానీ, అండ్ మాన్యువల్ లేబర్ కూడా 500 members ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హైర్ చేసుకుని ఎక్కడికక్కడ టీమ్స్ కింద డివైడ్ అయి ఉన్నారు. సో ఎనీ ఇన్సిడెంట్ వెంటనే గవర్నమెంట్ స్పందించి దాన్ని రెక్టిఫై చేయడానికి పూర్తిగా మానిటరింగ్ వ్యవస్థ ఉంది. అక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ తీసుకొని ఎనీ అంటే ప్రిడిక్టివ్ ప్రికాషనరీ ఏమైనా ఉంటే వెంటనే మాకు కూడా తెలియజేస్తున్నారు. అండ్ వెదర్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ డిస్ట్రిక్ట్లో కూడా అదే వ్యవస్థ మేము కిందను కూడా వెరిఫై చేస్తున్నాం. సార్, మన జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు పునరావాస కేంద్రాలకు ఎంతమంది తరలించారు? దీనిపై మీ మంత్రి లోకేష్ కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో వారికి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? కంప్లీట్గా వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్స్లో ఎక్కువగా ఎక్కడెక్కడైతే హౌసెస్ ఇబ్బంది ఉన్నాయో వాళ్ళని కొంచెం మ్యాండేట్ చేసి తీసుకొచ్చాము. సో అక్కడ హౌసెస్లో ఫుడ్ కానీ వాళ్ళ అకామిడేషన్ కానీ అన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ, వాళ్ళ హెల్త్ కూడా వెంటనే హెల్త్ క్లినిక్స్ కూడా, వెల్నెస్ సెంటర్స్ కూడా లింక్ చేస్తూ, PHC డాక్టర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి హెల్త్ చెకప్ చేయడమే కాకుండా విలేజెస్లో ఎవరు సిక్ అయినా కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఫోన్ చేసి వాళ్ళ తాలూకు స్టేటస్ని కనుక్కోవడం కూడా జరుగుతుంది. సో ఈ 2 days భారీ వర్షాలు కురిస్తే ఎటువంటి ఇష్యూస్ని మీరు ముందుగా అబ్జర్వ్ చేశారు? అసలు ప్రధానంగా ఇష్యూస్ ప్రధానంగా ప్రెగ్నెంట్ ఉమెన్ని మేము ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకోగలం. ఈరోజు కూడా యాక్చువల్గా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ డెలివరీ డేట్ కన్నా ముందుగానే ఈరోజు డెలివరీ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ప్రికాషన్స్గా మేము హాస్పిటల్ తీసుకొచ్చి ఆ ప్రాసెస్ అంతా ప్రశాంతంగా అంటే బాగా జరిగింది. అండ్ షీఈ్ ఆల్సో హెల్త్ వైజ్ బోత్ మదర్ అండ్ చైల్డ్ కూడా హెల్తీగా ఉన్నారు. అండ్ ప్రికాషన్స్గా మెడికల్ టీమ్ కూడా కాషియస్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఆల్ థింగ్స్ ఆర్ బీన్ వెల్ మేనేజ్డ్
పంట నష్టంకి సంబంధించి ఏమైనా వివరాలు ఇప్పటివరకు అప్డేట్ ఏమైనా వచ్చిందా? అంటే పంట నష్టానికి ఇప్పుడు ఉన్నటువంటి సాయంత్రానికి ఉన్న అప్డేట్కి అయితే నియర్లీ 230 హెక్టర్స్లో మనం ఎంటైర్ డిస్ట్రిక్ట్లోని కొంచెం డ్యామేజ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా రేపు మార్నింగ్ చెక్ చేయాలి. అది రేపు ఆఫ్టర్ దిస్ సైక్లోన్ ఇంకా ఏంటి దాన్ని రివైవ్ చేయొచ్చా, దానివల్ల కన్ఫర్మ్ చేసుకోవచ్చా. బట్ రేపు మార్నింగ్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 230 హెక్టర్స్కి చిన్న డ్యామేజ్ అయినట్టుగా మాకు ఉన్న సమాచారం. సార్, అయితే చూసుకుంటే గుర్ల ఇష్యూ కేజీబీవీలో మహిళ అంటే విద్యార్థులకి అస్వస్థ గురయ్యారు పొగ అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల. సో ఏంటి అసలు ఏం జరిగింది? రీసెంట్గా మన కొత్త వలసలో కూడా ఇటువంటి ఇష్యూ 2 times జరిగింది. అసలు ఏం జరిగింది సార్? ఇది యాక్చువల్గా అంటే వాట్ హాజ్ హ్యాపెండ్ ఇస్ అంటే అక్కడ పరుపులు అనేవి ఎలక్ట్రికల్ వైర్ రీచ్ అయ్యేంత వరకు హైట్ పెట్టారు. సో క్లోజ్ అప్ ఎలక్ట్రికల్ వైర్ జనరల్గా అబోవ్ ద లింటెల్ అవుతుంది. ఈ స్టోర్ రూమ్లో ఎక్కడైతే ఉన్నదో అక్కడ పరుపులన్నీ కూడా స్టాక్ చేయడం వల్ల అక్కడ ఎలక్ట్రికల్ వైర్కు చిన్న ఇగ్నిషన్ మీద ఈ పరుపులు ఫైర్ అవడం జరిగింది. వెంటనే ఆడిట్ కూడా పంపించాం. ఏఈని కూడా ఆడిట్ ఇప్పుడు చేస్తున్నారు. అండ్ పిల్లలు కూడా అక్కడ 10 మంది పిల్లలు ఉన్నారు. అందులో ఆ స్మోక్ని ఒక 5 పిల్లలు బ్రీచ్ చేయడం వల్ల కొంచెం షాక్ గురయ్యారు. బట్ దే ఆర్ అడ్మిటెడ్ టు ది సిహెచ్సి ఆఫ్ నెల్లిమర్ల. బట్ దే ఆర్ డూయింగ్ గుడ్ నౌ. బట్ వాట్ హాజ్ హ్యాపెండ్ ఈజ్ వెరీ బ్యాడ్. బట్ దాన్ని ఆడిట్ కూడా చెక్ చేసి ఆడిట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు అలా జరిగింది కూడా చెక్ చేసుకుంటాం. సో రీసెంట్గా హాస్టల్స్లో ఎక్కువగా ఇష్యూస్ జరుగుతున్నాయి, మీ ప్రభుత్వం విమర్శలు కూడా వస్తాయి. సో ఎలా ఫేస్ చేస్తారు ముందు? కంప్లీట్గా చెప్పాలంటే ద హాస్టల్స్ వర్ నెగ్లెక్టెడ్. అర్లియర్ గవర్నమెంట్ హాస్టల్స్ని ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఇప్పుడు ఒకేసారి చేయలేము. వీఆర్ యాక్చువల్లీ స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క హాస్టల్ని ఫండ్స్ తీసుకొస్తున్నాం. బీసీ వెల్ఫేర్లో హాస్టల్స్ చేస్తున్నాం. బాత్రూమ్స్ని కడుతున్నాం. బాత్రూమ్స్ కూడా ఇగ్నోర్ అయింది. వెరీ సాడ్. బాత్రూమ్స్ కూడా రిపేర్ చేస్తున్నాం. బాత్రూమ్స్ కొత్తగా కడుతున్నాము హాస్టల్స్కి. అండ్ ఎక్కడైనా హాస్టల్స్ బిల్డింగ్స్ పాడవుతే దాన్ని ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా లీజ్ తీసుకొని అక్కడ కూడా స్టూడెంట్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఒక హైజీన్ వాతావరణం తీసుకెళ్తున్నాం. బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ లాట్ టు డూ. అది కూడా చేస్తున్నాం. మా యువ నాయకులు లోకేష్ గారు కూడా ఈజ్ క్లియర్లీ అప్గ్రేడింగ్ ఆల్ ది హాస్టల్స్. కేజీబీబీ స్కూల్స్లో మనం చూస్తున్నాం. వాళ్ళకి ఎవ్రీ హాస్టల్స్ అంటే చాలా టైట్గా ఉండేది. పక్కన ఇంకో హాస్టల్ బ్లాక్ కూడా కడతా ఉన్నారు. నా జిల్లాలో ఆల్మోస్ట్ ఎవ్రీ కేజీబీబీ స్కూల్ కూడా పక్కన ఇంకో హాస్టల్ బ్లాక్ కొత్తగా కట్టి హాస్టల్ ఫెసిలిటీ కూడా పెంచుతున్నారు. సో ఇది జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం భారీ వర్షాలకు సంబంధించి మొంతా తుఫానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే మంత్రి శ్రీనివాస్ మనతో చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాం. అదేవిధంగా గొర్ల కేజీబీవీ విద్యార్థుల ఇష్యూకి సంబంధించి ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విద్యార్థులంతా కూడా క్షేమంగానే ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మరోవైపు అన్ని కేజీబీవీ పాఠశాలలు కావచ్చు, హాస్టల్లో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటిని మేము రెక్టిఫై చేసుకుంటామని అయితే మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.